వెల్కమ్ టు ది లియో. పరకామణి కేసులో నాడు విజిలెన్స్ అధికారిగా ఉన్నటువంటి సతీష్ కుమార్ ఆ మృతి తరువాత పలు అనుమానాలు అయితే బయటపడుతున్నాయి. దాన్ని సాక్షిలో ఆత్మహత్య అని ఎవరు చెప్పకముందే ప్రచారం చేశారు, కానీ పోలీసులు ప్రాథమిక అంచనాలో దాన్ని హత్యగా గుర్తించారు. గతంలో వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు కూడా గుండెపోటు అని మొదట ప్రచారం చేసింది సాక్షినే. ఆ తరువాత అది గొడ్డలపోటుగా ఎలా మారిందో మనందరికీ తెలుసు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు గతంలో పరిటాల రవి హత్య సమయంలో నిందితులు కావచ్చు, ఆ తరువాత వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి నిందితులు కావచ్చు, సాక్షులు కావచ్చు, ఏ విధంగా మృతి చెందారు అనేది ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకనంటే ఒకరో ఇద్దరో చనిపోతే అది యాదృచ్ఛికంగా జరిగి ఉండొచ్చు, కానీ ఒకే కేసుకు చెందినటువంటి 5-6 మంది వ్యక్తులు కంటిన్యూస్గా మృతి చెందటం అనేది పలు అనుమానాలకు తావిచ్చే అంశమే. అందులో వయసు పైబడో 70-80 ఏళ్ళు పైబడో లేదా తీవ్ర అనారోగ్యంతో ఆల్రెడీ కేసు జరిగే నాటికే ఉంటే అది వేరే విషయం. కేసు నాటికి అందరూ ఆరోగ్యంగానే ఉంటారు, అందరి వయసు 30-40-50 ఏళ్ళు లోపే ఉంటుంది, కానీ అందులో నిందితులుగానో సాక్షులుగానో మారిన తరువాత మాత్రమే వాళ్ళు వివిధ కారణాలతో చనిపోతారు. ఎలా చనిపోతున్నారు మీకు గుర్తుందో లేదో, పరిటాల రవి హత్య సమయంలో అందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని కూడా ఇప్పటికీ చాలామంది చెప్తారు. నాడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిటాల రవిని పోలీసులు పదే తనిఖీల పేరుతో ఇబ్బంది పెట్టారు. దాని వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని అప్పట్లోనే పరిటాల రవి చెప్పాడని కూడా చెబుతారు. సో ఇదంతా ఆ గతంలో ఉన్న వాళ్ళకి దీని మీద కొద్దిగా ఐడియా ఉండుండొచ్చు. సో ఏది ఏమైనా మొత్తంగా అటు పరిటాల రవి హత్యకి సంబంధించి కావచ్చు, వివేకానంద రెడ్డి మృతికి సంబంధించి కావచ్చు, ఆ తరువాత జరిగినటువంటి పరిణామాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చగా మారాయి. ఆ చర్చ చూసిన వారికి ఇదంతా కావాలని ఎవరో చేయిస్తున్న కుట్రగానే అనుమానం కలగక మానదు. ఎందుకనంటే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇందులో చాలా విషయాలు చాలామందికి ఇప్పుడున్న యువతకు తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే పరిటాల రవి కేసు అంటే అప్పటికి చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు. ఇప్పుడంటే వివేకానంద రెడ్డి కేసు అంటే ఈ మధ్యది కాబట్టి ఐడియా ఉంటుంది. బట్ పరిటాల రవి కేసు ఏంటి, అసలు దాని చరిత్ర ఏంటనేది చాలా మందికి తెలియకపోవచ్చు. అసలు ఎవరెవరు మృతి చెందారు, ఏ కారణాలతో మృతి చెందారు అనేది మనం ఒకసారి మన దగ్గర డేటా ఉందో ఒకసారి చూద్దాం. కీలక కేసుల్లో అనుమానాస్పద మరణాలు, పరిటాల రవి వివేక హత్యల నుంచి పరకామణి చోరీ వరకు కూడా అదే తీరు. సో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పలు కేసులు కీలక దర్యాప్తు దశకు చేరుకున్న తరుణంలో అందులోని నిందితులు, అనుమానితులు, సాక్షులు వరుసలుగా హత్యలకు గురై అనుమానాస్పద స్థితిలో మృతి చెందటం ఉదాంతాలు అనేకం చూసాం. తాజాగా టీటీడీ పరకామణి వ్యవహారంలో నాడు టీటీడీ విజిలెన్స్ అధికారి అయినటువంటి సతీష్ అనుమానాస్పద మృతిలో మృతి చెందాడు. అయితే గతంలో పరిటాల రవి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుల్లో కీలక దర్యాప్తు సమయంలో కూడా ఇలాంటి ఘటనలే జరిగాయి. అప్పట్లో పరిటాల రవి హత్య వెనుకున్న సూత్రధారులైన అసలైన సూత్రధారులు, కుట్రదారుల పేర్లు బయటకు రాకుండా అందులోని పాత్రధారులను అంతమొందించారనే ఫిర్యాదులు ఉన్నాయి. అందులో అత్యధికంగా హత్యలు, మరణాలు రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే జరిగాయి. వివేక హత్య కేసులోనూ సీఎం జగన్ హయాంలోనే ఎక్కువ మంది సాక్షులు మరణించారు. ఇప్పుడు పరకామణి కేసులోనూ అదే తరహా నేర విధానం కనిపించింది. అందుకే సతీష్ కుమార్ మృతిపైన అనుమానాలు వ్యక్తం చేయాల్సి వస్తుందని చెప్పారు. సో ఇక పరిటాల రవి హత్య కేసును తీసుకుంటే మొదటగా మొద్దుసీను, అసలు పేరు శ్రీనివాస్ రెడ్డి, మనకు మొద్దుసీన్ అంటేనే చాలా మందికి అర్థమవుద్ది. పరిటాల రవిపై కాల్పులు జరిపిన హత్య కేసులో 2వ నిందితుడైన మొద్దుసీను 2008 నవంబర్ 9న అనంతపురం జిల్లా జైలులో దారుణ హత్యకు గురయ్యాడు. సీనుతో పాటు జైలులోనే ఉన్నటువంటి మరొక ఖైదీ ఓం ప్రకాష్ అతడిని సిమెంట్ డంబెల్తో కొట్టి చంపాడు. అప్రూవర్గా మారి తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటానని 2007 ఏప్రిల్ అనంతపురం కోర్టు విచారణ సందర్భంగా హాజరైనప్పుడు మొద్దుసీని ప్రకటించాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి అతను జైల్లో చంపేశారు. సూత్రధారులను బయట పెడతారని చెప్పడంతోనే దాని వెనుకున్న నాటి ప్రభుత్వ పెద్దల సహకారంతో మొద్దుసీను హత్య జరిగిందని చెప్పి ఆరోపణలు అనే విషయం ఏంటంటే మొద్దుసీను చంపాడు, పరిటాల రవిని కాల్చి చంపాడు, ఓకే. ఆ తరువాత ఒకసారి కోర్టు విచారణ సందర్భంగా ఏం చెప్పాడంటే దీనికి గల కారణాలేంటో నేను చెప్పేస్తాను, సో నేను అప్రూవర్గా మారతాను, కొద్దిగా అంటే పాయిశ్చితం అన్న జరుగుద్ది అనే ఉద్దేశంతో ఎప్పుడైతే ప్రకటన చేశాడో ఆ ప్రకటన చేసిన వెంటనే అదే జైలు గదిలో ఉన్నటువంటి ఓం ప్రకాష్ అనే వ్యక్తి
కొట్టి చంపేయడం జరిగింది. తరువాత మద్దెల చెరువు సూరి రవి హత్యకు కుట్రదారుల్లో ఒకడు, ఈ కేసులో ప్రధాన నిందితుడైనటువంటి మద్దెల చెరువు సూరి 2011 జనవరిలో హైదరాబాద్లోని యూసఫ్గూడ, ప్రధాన కీలకమైనటువంటి ప్రాంతం యూసఫ్గూడలో దారుణ హత్యకు గురయ్యాడు. సూరికి అత్యంత సన్నిహితుడైన మలిశెట్టి భానుకిరణ్ అనే వ్యక్తి అతనిని కాజీ చంపాడు. రవి హత్య కేసులో బెయిల్పై బయటకు వచ్చిన సూరి ఏడాది తర్వాత హత్యకు గురయ్యాడు. సో ఇదొక రెండవ హత్య. ఇకపోతే అజీజ్ రెడ్డి రవి హత్యకు ఆయుధాలు సమకూర్చాడని, ప్రత్యక్షంగా ఘటనలో పాల్గొన్నాడని ఆరోపణలు ఉన్నటువంటి గ్యాంగ్స్టర్ అయినటువంటి అజీజ్ రెడ్డి 2008 మేలో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఎన్కౌంటర్లో హతమయ్యాడు. అజీజ్ రెడ్డి డబ్బు కోసం బెదిరిస్తున్నాడంటూ ఓ సినీ నిర్మాణ సంస్థ మేనేజర్ సాయంత్రం ఫిర్యాదు ఇవ్వగా పోలీసులు అదే రోజు రాత్రి ఎన్కౌంటర్ చేశారు. ఫిర్యాదు ఇస్తే ఎన్కౌంటర్ చేయడం అనేది, మరి మనం కూడా చాలామంది మీద ఫిర్యాదులు ఇస్తాం, ఎన్కౌంటర్లు జరుగుతాయా? సో మరి ఆ రోజు జరిగింది. ఎందుకు జరిగిందంటే రవి హత్యకు ఆయుధాలు సమకూర్చిన వ్యక్తి ఆ వ్యక్తి. సో ఆ వ్యక్తి అలా చనిపోయాడు. వెంకట్రెడ్డి అనే వ్యక్తి అజీజ్ రెడ్డి ద్వారా తమకు ఆయుధాలు సమకూర్చాడంటూ విచారణలో మొద్దుసీను, అప్రూవర్ రామ్మోహన్ రెడ్డిలు వెల్లడించారు. కొన్నాళ్లకు వెంకట్రెడ్డి హత్యకు గురికాగా అజీజ్ రెడ్డిని ఎన్కౌంటర్లో చంపేశారు. దీని ఆయుధాల కొనుగోలుకు నిధులు ఎవరు సమకూర్చారనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మారింది. ఆ ఆయుధాలు కొనడానికి నిధులు ఇచ్చింది ఎవరు అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మారింది. మల్లికార్జున పరిటాల రవి హత్య కేసుపై సిబిఐ దర్యాప్తు చేపట్టిన తరువాత ఆ మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించిన బృందంలో సహాయకుడిగా ఉన్నటువంటి మల్లికార్జున కొన్నాళ్ల తరువాత అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆయన రైల్లో నుంచి దూకి చనిపోయాడంటూ ప్రచారం చేశారు. రీపోస్ట్ మార్టంలో వెలుగు చూసిన విషయాలు బయటికి రాకుండా తొక్కి పెట్టాలనే ఉద్దేశంతోనే అతనిని చంపేసి ఉండొచ్చనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే ఆ సిబిఐ చేతికి కేసు వెళ్ళిన తరువాత అందులో రీపోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టర్ కూడా చనిపోయాడు. ఇక డాక్టర్ సాంబశివరావు పరిటాల హత్య కేసుకు హత్య కంటే ముందే జూబ్లీ హిల్స్ బాంబు పేల్చుడు కేసులో మద్దెల చెరువు సూరి చర్లపల్లి జైల్లో ఉండేవాడు. అప్పట్లో జైలు వైద్యుడు సాంబశివరావు అతనికి జైలులో ఫోన్లు అందించాడనే ఆరోపణలు ఉన్నాయి. అంటే మద్దెల చెరువు సూరి ఈ ప్లాన్ చేయడానికి సహాయం చేసిన వ్యక్తిగా పేరు ఉన్నటువంటి వ్యక్తి సాంబశివరావు. సో ఈ సాంబశివరావు కూడా ఉన్నాడు. రవి హత్య తర్వాత కొన్నాళ్ళకు సాంబశివరావు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రైల్లో నుంచి దూకి ఆత్మహత్య. ఇదేంటో విచిత్రంగా అందరూ రైల్లోని, ఇప్పుడు మన పరకామణి కేసు కూడా ఏమైంది, రైల్లో నుంచి దూకి ఆత్మహత్యనే కదా వాళ్ళు చెప్పేది. ఈ పరిటాల రవి కేసులో కూడా 2-3 రైల్లో నుంచి దూకి ఆత్మహత్యలు చేసుకున్నారు. అదేంటో నాకు అర్థం కావట్లేదు. ఇక ఓం ప్రకాష్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మొదటి వ్యక్తి మొద్దుసీనుని డంబెల్తో కొట్టి చంపాడు కదా. సో ఆ వ్యక్తి ఓం ప్రకాష్. అంటే మొద్దుసీనును అంతమొందించిన కేసులో జీవిత ఖైదు పడ్డ ఓం ప్రకాష్ విశాఖ కేంద్ర కారాగారంలో ఖైదీగా ఉండేవాడు. వైకాపా పాలనల కాలంలో 2020 జులైలో మృతి చెందాడు. మూత్రపిండాలు దెబ్బతినడం వల్ల మృతి చెందాడని చెప్పారు. సరే, ఇది ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది పరిటాల రవి హత్య కేసుకు సంబంధించి నిందితులు కావచ్చు, సాక్షులు కావచ్చు, అనుమానితులు కావచ్చు మృతి చెందినటువంటి విధానం. ఇకపోతే వివేకానంద రెడ్డి, ఇది చాలా మందికి ఐడియా ఉండదు, ఈ మధ్య జరిగిందే కాబట్టి. సో మొదటి వ్యక్తి ఎవరంటే నారాయణ యాదవ్. వివేక అంత్యక్రియల్లో పాల్గొనేందుకు జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో పులివెందల వెళ్ళారు. ఆ పులివెందలకు తీసుకెళ్లినటువంటి డ్రైవరే ఈ నారాయణ యాదవ్ అనే వ్యక్తి. అయితే ఎందుకు ఆ వ్యక్తి చనిపోయాడు అంటే ఇప్పుడున్న ఆరోపణ ఏంటంటే రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలో సిట్టు వేగవంతంగా విచారణ జరుపుతున్న సమయంలో ఆయన మరణించడం సందేహం. విచిత్రం ఏంటంటే రోడ్డు మార్గంలో వెళుతున్నప్పుడు భారతీరెడ్డి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకున్నవన్నీ కూడా ఖచ్చితంగా కార్ డ్రైవర్ వినే అవకాశం ఉంటుంది. సో ఆ ఉద్దేశంతోనే అతన్ని ఏమన్నా టార్గెట్ చేశారనేది ఆరోపణ. దీని మీద బీటెక్ రవి కూడా గతంలో ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని, భారతీరెడ్డిని పులివెందల తీసుకెళ్ళినటువంటి డ్రైవర్ తర్వాత చనిపోయాడు, అది కూడా అనుమానాస్పదమేనని చెప్పి గతంలో బీటెక్ రవి కూడా చెప్పడం జరిగింది. సో అది. రెండోది వాచ్మెన్ రంగన్న. సో ఒక రకంగా ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్నే. వివేక హత్య కేసులో వాచ్మెన్ రంగన్న ప్రత్యక్ష సాక్షి. ఎర్రగంగిరెడ్డి, షేక్ దస్తగిరి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్లు వివేకాను హత్య చేసినట్లు ఆయన సిబిఐకి వాంగ్మూలం ఇచ్చాడు. దాని ఆధారంగా ఈ హత్య కేసులో అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరుల ప్రముఖుల ప్రమేయం ఉందని బయటపడింది. ఆయన కొన్ని నెలల క్రిందట అస్వస్థతకు గురై మృతి చెందాడు. రంగన్న మృతిపై కుటుంబ సభ్యులే అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. నెక్స్ట్ కల్లూరి
గంగాధర్ రెడ్డి వివేక హత్య కేసులో ప్రధాన సాక్షుల్లో ఒకరు కల్లూరి గంగాధర్ రెడ్డి 2022 జూన్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ కేసులో ఆయన సిబిఐ ఎదుట ఒక కీలక వాంగ్మూలాన్ని ఇచ్చి ఆ తరువాత మాట మార్చారు. పులివెందుల్లోని జగన్ క్యాంపు కార్యాలయం, వివేక అవినాష్ రెడ్డి ఇల్లు, ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి పరిసరాల్లో సిబిఐ కొలతలు వేయటం, గూగుల్ కోఆర్డినేట్స్ తీసుకుంటున్న సమయంలో ఆయన మృతి చెందటం అనేది కూడా పలు అనుమానాలకైతే తావిచ్చింది. ఇక కటికరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కడప జిల్లా సింహాద్రిపురం మండలం కసనూరుకు చెందినటువంటి శ్రీనివాసరెడ్డి 2019 సెప్టెంబర్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శ్రీనివాసరెడ్డి మృతదేహంలో కాలేయానికి కిడ్నీకి మధ్య భాగంలో రక్తపు ఆనవాళ్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ ల్యాబ్లో తేలింది. ఈ ఆనవాళ్లు ఏంటో దర్యాప్తు చేయకుండానే ఆ కేసును కూడా క్లోజ్ చేసేశారు. నెక్స్ట్ అభిషేక్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సోదరుడు వరుస అనుకుంటా బహుశా. వివేక హత్య కేసులో కీలక సాక్షుల్లో అభిషేక్ రెడ్డి కూడా ఒకడు. 2021 ఆగస్టున సిబిఐకి వాంగ్మూలం ఇచ్చాడు. వివేక చనిపోయినట్లు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తనకు ఫోన్ కాల్ వచ్చిందని ఘటనా స్థలానికి వెళ్లి చూడగా మృతదేహం చుట్టూ రక్తపు మడుగు, ఆయన నుదుటిపై గాయాలున్నట్లు గుర్తించి ఇది హత్యేనని భావించి ఆ రోజే వాంగ్మూలం ఇచ్చారు. ఈ వాంగ్మూలం వెలుగు చూసిన కొన్ని రోజులకే అనారోగ్యం పేరుతో 30 సంవత్సరాల వయసు అనుకుంటా బహుశా అనారోగ్యం పేరుతో మృతి చెందాడు. అది అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నాడు. ఈసీ గంగిరెడ్డి వైఎస్ భారతి తండ్రి. ఈసీ గంగిరెడ్డి అంటే భారతీరెడ్డికి స్వయానా తండ్రి, జగన్మోహన్ రెడ్డికి మామ. జగన్మోహన్ రెడ్డికి మామ అయినటువంటి ఈసీ గంగిరెడ్డి 2020 అక్టోబర్న అనారోగ్యంతో చనిపోయారు. వివేక హత్య కుట్ర గురించి ఆయనకు తెలిసనే ఫిర్యాదులు ఉన్నాయి. వివేక హత్యను కప్పిపుచ్చేందుకు ఈసీ గంగిరెడ్డికి చెందిన ఆసుపత్రి సిబ్బంది ఆయన మృతదేహానికి కట్లు కట్టి బ్యాండేజీలు చుట్టారు. వివేక హత్య తర్వాత నిందితులు గంగిరెడ్డి ఆసుపత్రికి వెళ్లి చేతులు కూడా శుభ్రం చేసుకున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. వాస్తవానికి గంగిరెడ్డి ఎలా చనిపోయాడంటే కరోనా సమయంలో చనిపోయారు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మీరు కావాలంటే ఈసీ గంగిరెడ్డి డెత్ అని చెప్పి మీరు గూగుల్లో కొట్టి చూడండి. ఆయన మృతదేహానికి సంబంధించి తలకు చుట్టినటువంటి క్లాత్లో బ్లడ్ ఉంటుంది మొత్తం. సో బ్లడ్ ఎలా ఉంది? కరోనాతో చనిపోయిన వ్యక్తికి తల నుంచి బ్లడ్ ఎలా వచ్చింది? సో ఇదొక అనుమానాస్పదం. స్వయంగా భారతీరెడ్డికి తండ్రి, జగన్మోహన్ రెడ్డికి మామ, కీలకమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆ రోజు వివేకానంద రెడ్డి మృతదేహానికి కుట్లు వేసి బ్యాండేజీలు కట్టింది ఆ హాస్పిటల్ సిబ్బందే. తర్వాత హత్య చేసిన తర్వాత నిందితులు కూడా ఆ హాస్పిటల్కే వెళ్ళి చేతులు కడుక్కున్నారు అనేది ఆరోపణ. సో మరి దీన్ని దాచిపెట్టినట్టే కదా. సో ఎందుకు దాచిపెట్టారు అనేది నిలదీయాల్సి ఉంటుంది. సో ఆ సమయంలోనే ఆల్రెడీ నాకు గుర్తున్నంత వరకు సిబిఐ నోటీసులు ఇచ్చిన కొద్ది కాలానికి ఆయన కరోనా అని ఆసుపత్రికి వెళ్ళి తర్వాత మృతి చెందాడు. అప్పటికి సిబిఐ నోటీసులు ఇచ్చింది, విచారణకు రావాలని నోటీసులు ఇచ్చి ఒక డేట్ కూడా ఇచ్చింది. నాకు తెలిసి 10-15 రోజులు గ్యాప్ ఉంది ఆయన చనిపోవడానికి ముందు. సిబిఐ నోటీసులు ఇచ్చి ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చినట్టుంది, రావాలని ఒక డేట్ ఇచ్చింది. ఆ డేట్ తర్వాత ఆయన కరోనా అని వెళ్ళాడు, అంతే, వెనక్కి తిరిగి రాలేదు. మీకు గుర్తుందో లేదో చాలామంది ఎప్పుడైతే గంగిరెడ్డి కరోనా అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాడో ఇక తిరిగి వస్తాడనే డౌట్ నాకు అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. బట్ అనుకున్నట్టుగానే ఆయన కరోనాతో మృతి చెందినట్టుగా వాళ్ళు చెప్పారు. అంటే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. అంటే ఒక్కొక్క కేసులో చూడండి, ఇందులో పరిటాల రవి కేసులో మొత్తం ఆరుగురు చనిపోయారు, వివేకానంద రెడ్డి కేసులో 6 చనిపోయారు. సో ఇప్పుడు పరకామణి కేసులో కీలకమైనటువంటి అధికారిగా ఉన్న సతీష్ చనిపోయాడు. ఇక మిగిలింది నిందితుడు రవికుమార్. ఇప్పుడు రవికుమార్ ప్రాణానికి కూడా భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. ఎందుకంటే ఇన్ని చూసిన తర్వాత మనం రవికుమార్కి భద్రత అసలే కీలకమైన వ్యక్తి, ఇక ఆ వ్యక్తి చనిపోతే కేసు క్లోజ్ చేయాలి. సో కాబట్టి ఖచ్చితంగా రవికుమార్కు భద్రత కల్పించాలి. ఏదేమైనా ఇవన్నీ మిస్టరీలు. ఇందులో చాలా మరణాలు పరిటాల రవి హత్య కేసులో నిందితుల మరణాలేమో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండగా ఎక్కువ జరిగితే వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించినటువంటి మరణాలేమో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా జరిగాయి. సో మరి ఇది యాదృచ్ఛికమా, దీని వెనక ఏమైనా కుట్రకోణం ఉందా అనేది మీరే ఆలోచించుకోవాలి. ఏది ఏమైనా మొత్తంగా ఇప్పుడు పరకామణి వ్యవహారం తర్వాత, సతీష్ హత్య తర్వాత గతంలో జరిగినటువంటి అంశాలన్నీ కూడా వెలుగు చూస్తున్నాయి. ఒకే ప్యాటర్న్. అంటే సాక్షులు కావచ్చు, నిందితులు కావచ్చు, లేదా అనుమానాస్పద వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకే ప్యాటర్న్లో ఎక్కువ మంది రైలు నుంచి దూకి చనిపోవటం. సో ఇవన్నీ ఒకే ప్యాటర్న్లో జరగటం కూడా పలు అనుమానాలకైతే తావిస్తుంది. దీని మీద పూర్తి స్థాయిగా ఏదైనా ఒక కమిటీని ఎంక్వైరీకి వేస్తే, ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్య కేసులో మృతులు గతంలో కోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మీకు గుర్తుందో లేదో, సునీత కేసుని వేరొక రాష్ట్రానికి మార్చాలి, ఏపీ నుంచి తెలంగాణకు మార్చాలని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సునీత చెప్పిన పాయింట్ ఇదే. అప్పటికే 3-4 చనిపోయారు ఈ కేసులో. సో సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది, అలా ఎలా చనిపోతున్నారు సాక్షులు, సో ఇందులో ఏదో మొత్తానికి ఉంది అనే అప్పుడు కేసుని తెలంగాణ హైకోర్టుకు మార్చింది. సో ఏది ఏమైనా మొత్తంగా ఈ 3 కేసుల్లో అనేక మంది అనుమానాస్పదంగా చనిపోవడం అనేది మాత్రం వాస్తవం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.